నమస్తే. శని వక్రీకరణ, శని రెట్రోగేడ్. శని ప్రోగ్రెసివ్ మోడ్లో మీనరాశికి వెళ్ళినప్పుడు మార్చి 29వ తారీఖు నుంచి సకల రాశుల మీద ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది అందరం తెలుసుకున్నాం కదా. రకరకాలుగా చాలామంది చక్కగా మంచి నిపుణులందరూ కూడా చక్కగా చెప్పారు. అన్నీ చక్కగా ఫాలో అవుతూ చాలా చక్కగా మీరందరూ కూడా ఈ పాటికి శని భగవానుడు ఇచ్చిన రిజల్ట్స్ని ఎంతో చక్కగా మీరు అనుభవిస్తూ వాటి దగ్గర నుంచి ఉన్న లెసన్స్ని కూడా చాలా ఆహ్లాదకరంగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారని అనుకుంటాను. అయితే ప్రతి ప్లానెట్కి కూడా రెట్రోగేడ్ ఫేజ్ అనేది వస్తుంది. ప్లానెట్ వెనక్కి ఎలా తిరుగుతుంది? అది ఎర్త్ దగ్గర నుంచి ప్రోగ్రెసివ్ మోడ్లో కాకుండా రెట్రోగేడ్ మోడ్లో అది ఆస్ట్రోనామికల్ ఎఫెక్ట్లో అది అలా వెనక్కి వెళ్తున్నట్టుగా కనబడుతుంది, కానీ వాస్తవానికి ఏ ప్లానెట్ కూడా వెనక్కి వెళ్ళదు. ఇట్ ఈస్ జస్ట్ యూనివర్సల్ ఆస్ట్రోనామికల్ ఫెనామినా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక సెట్ ఆఫ్ టైం పీరియడ్కి ఈ ప్లానెట్స్ అన్నీ కూడా రెట్రోగేడ్ ఫేజ్లో వెళ్తున్నట్టుగా మనకి కనబడతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం మాట్లాడుకునే ఈ అంశం ఏంటంటే, ఈ టాపిక్ ఏంటంటే, శని రెట్రోగేడ్ అవ్వబోతున్నారు జూలై 13వ తారీఖు, జూలై 13, 14. అయితే నవంబర్ 27వ తారీఖు 2025వ సంవత్సరం, అంటే ఇదే సంవత్సరం వరకు కూడా ఆయన రెట్రోగేడ్ మోషన్లో ఉన్నట్టుగా కనబడుతుంది. ప్రోగ్రెసివ్కి రెట్రోగేడ్ మోషన్కి సింపుల్ లేమన్ లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యే పద్ధతిలో ఒక చిన్న జస్ట్ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తా. ప్రోగ్రెసివ్ మోడ్లో ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్తూ గబుక్కున ఒక్కసారి వెనక్కి ఎవరో ఇంట్లో పిలిచారనుకోండి, మనం ఒక్క అడుగు వెనక్కి వేస్తామా? అలా అని అన్ని అడుగులు కూడా వెనక్కి వేసుకుంటూ వెళ్ళిపోతామా? తిరిగే వెళ్తాం, యూటర్నే తీసుకుంటాం, కానీ ఒక్క అడుగు అయితే మాత్రం ఆగుతుంది, ఒక హాల్ట్ అనేది వస్తుంది. సింపుల్ లేమన్ లాంగ్వేజ్లో ప్లానెటరీ ఎఫెక్ట్ కూడా ఆస్ట్రోనామికల్గా కూడా అది వెనక్కి తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ నిజానికి వెనక్కి తిరగదు, స్లోవర్ మోషన్లో వెళ్తుంది. ఇది మంచా చెడ, బోత్ మిక్స్డ్. ఓకే, స్లోవర్ మోషన్, స్లోవర్ ఫేజ్, డీలేస్ అని డైరెక్ట్గా అనకుండా ప్రాబబ్లీ ఇంట్రోస్పెక్టివ్ మోడ్ అని అంటాను నేను. ఓకే, డీలేస్ ఆగిపోతాయి, ఏదో కంగారుగా ఉంటుంది, అట్లాంటివి ఏం వద్దు, ఏం కంగారు ఏమి ఉండదు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ అ సొల్యూషన్, నో ప్రాబ్లం. బట్ ది ఓన్లీ థింగ్ ఇస్, ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం అవ్వాల్సిన మోడ్ కంటే కూడా కాస్త నిదానంగా అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరెవరికి అలా అనిపిస్తుంది? ఏ రాశి వాళ్ళకన్నా అలా అనిపిస్తుంది? ప్రపంచంలో మొత్తానికి ఇలాగే ఉంటుందా? అవన్నీ కూడా మనం చక్కగా తెలుసుకుందాం. అయితే ఈ సాటర్న్ రెట్రోగేడ్ మోడ్లో ఉన్నప్పుడు ఈ జూలై 13 నుంచి కూడా ఈ మోడ్లో నవంబర్ 27 దాకా కూడా ఆయన అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇంట్రోస్పెక్షన్ అని చెప్పారు. ఇంట్రోస్పెక్షన్ అంటే ఏంటి? ఎవరైనా సరే మెడిటేటివ్ ఫేజ్లో కానీ మెడిటేటివ్ మోడ్లో ఉన్న వాళ్ళకి ఇంట్రోస్పెక్షన్ అనేది జనరల్గా అర్థమవుతుంది. ఈ పదం నేను వాడింది అంటే అసలు మనం ఏంటి, మనకు కావాల్సినవి ఏంటి, మన కోరికలు ఏంటి, మన ఇచ్చ ఏంటి, మన కోరికలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాం కదా. అసలు మనం ఏంటి, మన పర్సనాలిటీ అంటే ఏంటి, అవన్నీ తెలుసుకుంటాం. స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు కాదు, సేమ్ డిట్టో అంతే. మన గురించి ఇంకొకళ్ళు ఎవరో రాస్తారు, ఇక్కడ ఎవరో రాయకుండా మనమే రాసుకుంటాం అనమాట. సింపుల్ ఇంట్రోస్పెక్షన్ అంటే అంతే, పెద్దగా కన్ఫ్యూజన్ ఏం లే. తర్వాత రివ్యూస్ అంటే మనం చేసే పనులు ఏంటి, అసలు మన ఆలోచన సరళి ఏంటి, మన ధోరణి ఏంటి. మనం ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు ఇంట్లో కరెక్ట్ చేస్తూ ఉంటారు, అమ్మా ఇది తప్పు అంటారు, విన్నావా మన మంచికే, లేదా వేరే రకంగా ఉంటుంది. లేకపోతే మనమే కనుక చెప్పుకుని, లేదు ఈ పద్ధతి తప్పు, ఈనాళ్ళు ట్రై చేశాం కదా, ఇలా కాదు, మనం మొండితనం మానేయాలి, మనం ఈ ధోరణి కాదు వేరే ధోరణిలోకి వెళ్ళి చూద్దాం, ఇన్నాళ్ళు ఇది పనిచేసింది ఒక రకంగా, ఇంకో ధోరణి ఏమైనా పనిచేస్తుందేమో అనుకుంటే అప్పుడు ఆ పర్టిక్యులర్ ఆస్పెక్ట్లో కూడా మనం రివ్యూ కింద అది తీసుకోవచ్చు. మనల్ని మనమే రివ్యూ చేసుకోవడం. జనరల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్కి శని భగవానుడు సాటర్న్ ప్రతి ఒక్కళ్ళని కూడా గురి చేస్తారు. సింపుల్ అండి. సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్. నువ్వేంటి, నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి. ప్రతి సోల్ కూడా మన కర్మని మనం తీర్చుకోవడానికి వచ్చాం. మనం ఇప్పుడు చేసే ఉద్యోగాలు చేయడానికి అయితే మనం రాలా. ఇదైతే మన కర్మశేషం అయితే కాదు. పార్షియలీ ఎస్, పార్షియలీ ఓకే, బట్ నాట్ 100% అంటాను నేను, ఎందుకంటే ప్రతి వాళ్ళు కరెక్ట్ డొమైన్లో ఉన్నారని అనుకోలేం కదా, అందుకని. తర్వాత సెల్ఫ్ ఇవాల్యుయేషన్, మన ధోరణి ఏంటి, మనం ఏమైనా మార్చుకోవాలా, ఇందాక మనం చెప్పుకుంది. తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, బౌండరీస్ ఏంటి, మనం చేసుకునే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ, మనకున్న రెస్పాన్సిబిలిటీస్ మనం సరిగ్గా చేస్తున్నామా లేదా. ఎప్పుడు నేనే ఎందుకు చేయాలి, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు, మధ్యలో ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకు చేయకూడదు. ప్రేమ తల్లిదండ్రులు ఉట్టి మనకు కూడా ఎందుకు పంచాలి, వాళ్ళకే ఎందుకు ఇవ్వకూడదు, అంతేనా. సో
బంధాల్ని ప్రేమల్ని పంచుకునే అంటే అది వస్తున్నప్పుడు తీసుకునే తెలివితేటలు ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీని కూడా ఇవ్వాలా వద్దా, ఎంత ఇవ్వాలి, ఎంత డోసేజ్లో ఇవ్వాలి అని మనం యాంటీబయాటిక్స్ వేసుకున్నట్టుగా దానికి మనం జడ్జ్మెంట్లు ఇవ్వకూడదు. ఎందుకంటే జడ్జ్మెంట్ ఇవ్వడానికి పైవాడు ఒకడు ఉన్నాడు, అదే సెల్ఫ్ ఇవాల్యుయేషన్. జడ్జ్మెంట్ ఇవ్వడానికి శని భగవానుడు కేతు భగవానుడు ఉన్నారు, వీళ్ళిద్దరిదే జడ్జ్మెంట్ కేటగిరీ. అవునా? అందుకనే తెలియని రోగాలు ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటాయి. ఎవ్వరూ అంతుపట్టలేకపోయారండి అని అంటారు. అర్థం ఏంటి? శనికేతువులు ఇద్దరు చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారని అర్థం. అందుకని రెస్పాన్సిబిలిటీని పంచుకోవాలి. ఎంత మోతాదు, ఇంకా నేనే అంటారు కదా, కరువు కాలం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తామో భోజనం చూసినప్పుడు అదే రకంగా రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నప్పుడు నాకే లాక్కుని చేసేసేయండి. అవతల వాళ్ళు రియలైజేషన్ ఇవ్వట్లేదు, పైవాడిస్తాడు, ఇబ్బంది లేదు. ఆయన ఇస్తే చాలు. పక్కవాళ్ళు చర్మంతో రక్త మాంసాలతో తిరిగే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. నారాయణుడు ఉన్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఇబ్బంది లేదు. తర్వాత గ్రోత్ అండ్ రెసిలియన్స్. గ్రోత్ ఇస్తారు శని భగవానుడు ఈ టైంలో. అన్ని రాసుల వారికి ఈ గ్రోత్ ఉంటుందని నేను అన్ను. కొంతమంది రాసులకు ఉంటుంది ఖచ్చితంగా, కొంతమందికి డిలేలు అవుతాయి. అది ఎవరికి డిలేలు అవుతాయి అనేది మన రాశి ఫలాలు చెప్పుకున్నప్పుడు మనం అందరం కలిసి చెప్పుకుందాం, సరేనా? తర్వాత రెసిలియన్స్ అనేది ఉంటుంది. ఏంటంటే స్ట్రాంగ్గా దేన్నైనా సరే తట్టుకునే తత్వం. తర్వాత దేన్నైనా సరే చాలా చక్కగా, అంటే మంచికి మంచి, చెడుకు చెడు, నీటికి నీరు, పాలకి పాలు, హంసల్లాగా చక్కగా తీసేసే ఆ తత్వాన్ని శని భగవానుడు మనకి నేర్పిస్తారు. కానీ శని యొక్క తత్వం ఒకటే, చెవులతో చక్కగా వినాలని అంటారు ఆయన. మాట తగ్గించి చెవులతో కనుక చాలా జాగ్రత్తగా, అంటే చెవులతో వెనక ఇంక దేంతో వింటాం అమ్మాయి అని అంటారేమో, కరెక్టే, కానీ ఎంతమంది వింటున్నాం మనం, అది ఆలోచించవలసిన విషయం. కాబట్టి ఎంతవరకు మాట తగ్గించుకొని చాలా చక్కగా మనం మాట వెనికిడి శక్తిని మనం పెంపొందింప చేసుకుని వెంటనే రియాక్షన్లు ఇచ్చేయకుండా చక్కగా మనం రెస్పాన్సివ్గా బిహేవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే శని భగవానుడు ఇచ్చే రిజల్ట్స్ ఇస్తారు. తర్వాత ఈ ట్రాన్సిషన్ వచ్చేసేసి మీకు ఏమవుతుందంటేనండి, శని భగవానుడి యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే, శని భగవానుడు మీ జన్మ జాతకంలో మీ రాశిని బట్టి, మీ లగ్నాన్ని బట్టి ఎక్కడున్నారు, బెనిఫిక్ హౌసెస్లో ఉన్నారా, మెలిఫిక్ హౌసెస్లో ఉన్నారా, ఆయన మీకు భాగ్యాధిపత, ఆయన మీకు అష్టమాధిపత, ఆయన మీకు షష్టమాన్ని చూస్తున్నారా, మీ ద్వితీయాన్ని చూస్తున్నారా, మీకు రకరకాల హౌస్ ఆఫ్ లాసెస్ని చూస్తున్నారా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ నేను చెప్పేది జెనరిక్ ఆస్పెక్ట్ మాత్రమే, అండర్లైన్. ఓకే, అందరికీ కూడా 100% సేమ్ అవ్వదు. ఎందుకు? మీ డేట్ ఆఫ్ బర్త్ వేరు, నాది వేరు, మీ ఇంట్లో మీ భార్యది వేరు, మీ భర్తది వేరు, మీ అత్తగారిది వేరు, మీ అమ్మగారిది వేరు, అందరిది వేరు, మీ పిల్లలది వేరు. నా దాన్ని బట్టి అందరిది ఎలా ఉంటుందంటే కుదరదు. నా దాన్ని బట్టి నా తత్వం ఎలా ఉంటుంది కరెక్ట్, నా ప్రవర్తన ఎలా ఉంటుంది కరెక్ట్, నా దాన్ని బట్టి పక్కవాడు ఎలా చదువుతాడు కదా. సో కాబట్టి ఆ రకంగా కనుక చూసుకున్నట్లయితే మీ జన్మ జాతకంలో శని ఎక్కడున్నారు, మీ లగ్నాన్ని బట్టి, మీ రాశిని బట్టి ఏ రకంగా రిజల్ట్స్ ఇస్తాయి అనేది మనం చెప్పేసుకుందామా మరి రాసుల వారీగా. మకర రాశి వారందరికీ కూడా ఈ శని భగవానుడి యొక్క రెట్రోగ్రేడ్, శని భగవానుడి యొక్క వక్రగతి స్థితి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా మరి. అయితే ఈ మకర రాశి వారికి మీకు 12వ స్థానంలో, తృతీయ పంచమ స్థానాల్లో ప్రోగ్రెసివ్ మోడ్లో శని భగవానుడు మార్చి 29 నుంచి మనం రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చెప్పుకున్నాం. అయితే ఈ టైంలో జూలై 13 నుంచి కూడా వక్రగతిలో వస్తున్న శని ఇక్కడ ఏ రకంగా మీకు రిజల్ట్స్ ఇవ్వబోతున్నారని తెలుసుకుందాం. బ్యూటిఫుల్ కాంబినేషన్లో శని వక్రగతి అవుతున్నారు మీకు, రియలీ బ్యూటిఫుల్ కాంబినేషన్. బ్యూటిఫుల్ కాంబినేషన్ అని నేను ఎందుకన్నాను అని అంటే, ఆయన చూస్తున్న గ్రహాలు అలాంటివి మీకు. ఓ రకంగా తృతీయ పంచమ స్థానాలు, హౌస్ ఆఫ్ లాసెస్ని చూస్తున్న శని ఒక రకంగా మీకు ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్లో మిమ్మల్ని పెట్టేయడం జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కన్ఫ్యూజన్ స్థితి అని అంటే తృతీయ పంచమ పరాక్రమ భావాలు, హౌస్ ఆఫ్ రొమాన్స్, హౌస్ ఆఫ్ ఎడ్యుకేషన్, హౌస్ ఆఫ్ స్కిల్ సెట్ అండ్ దెన్ హౌస్ ఆఫ్ లాసెస్, ఈ మూడు చూస్తున్న శని భగవానుడు మీకు ఏ రకమైన రిజల్ట్స్ ఇచ్చి ఉండొచ్చు. ఓ రకంగా బాగా లెథార్జీ పెంచడం, లేకపోతే చూద్దాంలే, చేద్దాంలే, కాలుద్దాంలే, తర్వాత పేలుతుందిలే అనుకోవడం, లేకపోతే తర్వాత ఎవరు చూశారు ఎవరు చేశారు అనే భావనలో ఉండడం,
లేకపోతే వ్యర్థమైన ఖర్చులు, దేనికి పనికిరానివి ఏరి కోరి చేసుకోవడం, తర్వాత ఇటువంటివి మీరు బాగా చేసుంటారు ఈ టైంలో. ఈ పరిస్థితిలో ఇక్కడ వక్రగతిలో వస్తున్న శని మీకు ఆ రియలైజేషన్ ఇస్తారు, నువ్వు చేసింది వేస్ట్ అని. తర్వాత పరాక్రమ భావానికి మీద చూపు ఉన్న శని భగవానుడు ఇక్కడ మీరు ఎంత టైం వేస్ట్ చేశారో కూడా అసెస్మెంట్ అనేది మీకు ఇక్కడ అందజేస్తారు, ప్రోగ్రెస్ రిపోర్ట్ టైం. తర్వాత ఇక్కడ మీరు ఇంకా స్పీడప్ అయి ఉంటే బాగుండేదే అనే ఆలోచన మీకు శని ఖచ్చితంగా ఇస్తారు. అది మీ స్కిల్స్ కానివ్వండి, మీ ఎడ్యుకేషన్ కానివ్వండి, మీ అప్గ్రేడేషన్ కానివ్వండి, మీ రొమాన్స్ కానివ్వండి, మీ లవ్ అఫేర్ కానివ్వండి, మీ జీవిత భాగస్వామితో మీరు స్పెండ్ చేసిన టైం కానివ్వండి, మీ లవ్ లైఫ్లో మీరు ఇచ్చిన టైం కానివ్వండి, అవన్నీ ఎంత టైం వేస్ట్ చేశారు అనే అసెస్మెంట్ కూడా, అంటే చేసి ఉండాల్సింది, అయ్యో నేనే బద్దకిచ్చాను, నేనే చెప్పు ఉండాల్సింది, అవతల వాళ్ళు బాధపడ్డారా, పడుంటారా అనే ఆలోచన మీకు ఉంటుంది. తర్వాత మీ అవతల పార్ట్నర్తో కూడా మీకు చాలా చక్కగా స్పీడప్ చేసేస్తారు సాటర్న్ ఇక్కడ. అవన్నీ కూడా చాలా స్పీడప్ అయిపోతాయి. అంటే బాగా కలిసి ఉండడం కానివ్వండి, మంచి టైం స్పెండ్ చేయడం కానివ్వండి, అవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అవుతాయి. తర్వాత ఫోకస్ పెరుగుతుంది, అలైన్మెంట్ పెరుగుతుంది, ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది, అప్గ్రేడేషన్ పరంగా బాగుంటుంది, కొత్త కోర్సులు ఏమైనా జాయిన్ అవ్వాలంటే బాగుంటుంది. షార్ట్ జర్నీస్కి కూడా చాలా మంచి టైం ఇది. మీ ఎస్పెషలీ లవ్ లైఫ్ అటువంటి ఆస్పెక్ట్స్లో స్పెండింగ్ టైమ్ టుగెదర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ చాలా మంచి టైం అని చెప్పాలి ఈ 3 months కూడా. సో అందుకని ఈ శని యొక్క వక్రగతి మాత్రం ఆల్ ఇన్ ఆల్ మీకు మాత్రం చాలా చాలా బాగానే ఉంటుంది. అంటే పిల్లల పరంగా మీరు ఏమైనా టెన్షన్స్కి గురై బాగా మానసిక ఒత్తిడి, నరాలు పిండేసేట్లాగా పిల్లలు ప్రవర్తిస్తున్నారు అనిపిస్తే కూడా ఇక్కడ కూడా మీకు అక్కడ ఆ టెన్షన్స్ అన్నీ కూడా రిలీఫ్ అయిపోతాయి. అంటే గబుకున్న అలవాట్లు కానివ్వండి, కాస్త చిరాకు పెట్టే ధోరణులు కానివ్వండి, పిల్లలవి కాస్త ఉంటూ ఉంటాయి కదా, అటువంటివి కూడా మీకు బాగా రిలాక్స్డ్ అవ్వడానికి కూడా సంపూర్ణ అవకాశాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి. మీ జన్మజాతక రీత్యా మీకు స్పెసిఫిక్గా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.